యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యమున్నను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడే ఉండను. ఆదియందు వాక్యమున్నది, వాక్యము దేవుని యొద్ద ఉన్నది, వాక్యము దేవుడే ఉన్నాడు. వాక్యం అనగా ఒక పదం. ఆ పదము ద్వారా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనందరం కలిసి శ్రద్ధ కలిగి కూర్చోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. కొన్ని హెచ్చరికలు చేయడానికి ఇష్టపడుతున్నాను. వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినడానికి అందరూ వేగిరపడదాం. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే కనుక, యాలయనగా ఇద్దరు ముగ్గురు నా నామాన్ని బట్టి ఎక్కడైతే కూడి ఉంటారో అక్కడ పరిశుద్ధాత్మల సంచారం తిరుగుతూ ఉంటుందని ప్రభు వాక్యలేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాయి. వాక్యమైన దేవుడు మన మధ్యకి వచ్చినప్పుడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ దేవుడు సంచారం జరుగుతుందని ప్రభు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలండి? మొదటగా చెప్పాను, వాక్యమైన దేవుడు ఇద్దరు ముగ్గురు ఉన్న చోటికి వచ్చినప్పుడు మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా అండి? చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక పెద్ద వ్యక్తి మన మధ్యకి వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు అటు ఇటు తిరగడానికి ఇష్టపడం, భయపడుతుంటాం. ఎందుకంటే ఆయన పెద్ద కేటగిరీలో ఉన్నాడు కనుక. అంతేనండి? పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి ముందు మనం నిలబడినప్పుడు చాలా భయంతో ఉంటాం. అలాంటిది మనల్ని ఈ లోకానికి పంపించిన దేవుడు, ఈ లోకం అంతా సృష్టించిన దేవుడు ఆ సృష్టికర్తకు భయపడకుండా ఇష్టానుసారంగా అటు ఇటు తిరగకూడదని ఈ 3 వచనాలు చూపించడానికి నేను ఇష్టపడ్డాను. దేవాతి దేవుడు ఈ లోకాన్ని కలిగి చేసిన తర్వాత తన పోలికలో మనల్ని చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎలా అండి? ఆయన పోలికలో మనల్ని చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. సరే, చేసుకున్నాడు కదా అని భూమి కలుగును గాక అంటే భూమి వచ్చింది, ఆకాశం కలుగును గాక, ప్రకృతి కలుగును గాక, మొక్కలు కలుగును గాక, ప్రతిది కలుగును గాక అనగానే అవన్నీ కూడా ఒక మాట శబ్దం ద్వారా రావడం జరిగింది. కానీ మన మీద ఉన్న ప్రేమ ఎలాంటిదంటే కనుక ఆయన తన పరిశుద్ధమైన చేతులతో మనల్ని మలుచుకు చెక్కుకుంటూ ఏం చేశారండి? మనల్ని తయారు చేసి, అక్కడే మనకు అర్థం అవ్వాలి మన మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో. దేవుని ఎంతమంది ప్రేమిస్తున్నారు అని చెబితే నేను అనుకుంటున్నాను అందరూ కూడా ప్రేమిస్తున్నాం అని చెప్తాం. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోవాలంటే చాలండి. ఏం చేయాలండి? చాలాసార్లు దేవుని పాదాల చెంత చేరి దేవుని ప్రార్థించే మనం అనే మాట, ప్రభు నువ్వంటే నాకు ఇష్టం కనుకనే నీ మందిరానికి రావడానికి నేను ఇష్టపడుతున్నాను, నువ్వంటే నాకు ప్రేమ కనుకనే నీ పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను, నువ్వంటే నాకు ప్రేమ కనుకనే నిన్ను ఆరాధన చేస్తున్నాను అంటున్నాం కదా. ఇక్కడ అంటున్న మాట, యెహోవాను ఎవరైతే ప్రేమిస్తున్నారని చెప్తున్నారో వారేమై ఉండాలండి? ఇప్పుడు వారేమై ఉండాలి? ఎందుకని చెప్పాను నేను, వాక్యమైన దేవుడు మన మధ్యకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం మనుషులకు ఇచ్చే వాల్యూ దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతున్నాం. అక్కడే మనం ఫెయిల్యూర్ అయిపోతున్నాం. ఎక్కడండి? మనుషులకు ఇచ్చే వాల్యూ. ఒక సీఎం, ఒక రాజకీయవేత్త ఎవరన్నా వస్తే కనుక మనం ఏం చేస్తామండి? కదులుతామా? ఆయన ముందు నిలబడితే అటు ఇటు తిరుగుతాం ఇష్టానుసారంగా. అక్కడ కూర్చుని లేచిపోయి అటు ఏమైనా తిరుగుతామా? తిరగం కదా. ఒక మనుషునికి ఇచ్చే వాల్యూ దేవునికి ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు ఎవరో వారు పని చేసుకుంటా వెళ్ళిపోతున్నప్పుడు మనం చూడాలండి? మనకు అవసరమా? ఎక్కడికి వచ్చాం మనం? దేవుని మందిరానికి. ఆయన ఏమంటున్నాడు? ఇద్దరు ముగ్గురు కూడి ఉన్న చోట నేను ఉంటానని డైరెక్ట్గా మాట్లాడలేదా? ఒకవేళ మీరు మర్చిపోరు అనుకుందాం, ఒక ప్రవీణ్ ఉపయోగించుకుని ఏం చేశారు? ఇప్పుడు ఆ వాక్యాన్ని గుర్తు చేశారు లేదా? ఎలాంటి వాక్యం? వాక్యమైన దేవుడు నేను మీ మధ్యకు వస్తున్నాను, ప్రవీణ్ ఉపయోగించుకుని తన స్వరాన్ని ఉపయోగించుకుని వాకింగ్గా మీ మధ్యకు వస్తున్నాను కనుక, ఇద్దరు కంటే ఎక్కువగా ఉన్నారు కనుక మీ మధ్య నేను ఉన్నానమ్మా అని చెప్తున్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు లేదా? చెప్పినా కానీ మనం ఏం చేస్తున్నాం? మరలా ఎవరైనా కదిలితే ఇలా తిరుగుతూనే ఉంటాం. మీరు ఒకసారి ఆలోచించేయండి. ఒక పెద్ద వ్యక్తి మన ముందు ఉన్నప్పుడు అటు ఇటు తిరగడానికి భయపడే మనము దేవుని మందిలో ఉన్నప్పుడు, దేవుని మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇష్టానుసారంగా తిరుగుతుంటాం. అంటే మనిషినికి ఇచ్చే వాల్యూ దేవునికి ఇవ్వట్లేదు. మరి నువ్వు ఎలా ప్రతిఫలాలు పొందుకుంటావు? ఎలా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావు? ఏమంతే కదా? అవునా? నేను చెప్పింది కరెక్టేనా? ఉదయాన్నే లేచి పనికి వెళ్ళిన తర్వాత సాయంత్రానికి జీతం పొందుకోకపోతే ఏంటి మన పరిస్థితి ఏంటి? ఉదయాన్నే వెళ్ళిపోతామండి, సాయంత్రం అయిపోయిన తర్వాత యజమాని దగ్గరికి వెళ్ళి నా జీతం ఏవి అన్నాం అనుకోండి. అన్నాం. యజమాని పరీక్షించాడు, మనల్ని చూస్తూనే ఉన్నాడు, మనం సరిగ్గా పని చేయలేదు, నువ్వు చేయలేదు, నేను ఎవడంటాడు? అవునా కదా? మరి యేసుక్రీస్తు ప్రభు వారు, ఆ దేవాది దేవుడు మనల్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. నువ్వెంత శ్రద్ధగా వాక్యాన్ని వినగలిగితే అప్పుడు ఆత్మీయ వరాలను పొందుకోవడానికి, ఆత్మీయ స్థితిలో నువ్వు బలపరచబడ్డానికి ఆయన కృపను అనుగ్రహిస్తాడు.
నువ్వు ఇష్టానుసారంగా కూర్చుని పోతే సరిపోతుందంటే అంతే కనుక అది నామకార్థమైన భక్తి జీవితం అయిపోతుంది. అలా ఉండకూడదని దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. యెహోవాను ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఆయన నామాన్ని హెచ్చించాలని, ఆయన నామాన్ని గణపరచాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు చేయాల్సింది చెడుతనాన్ని విసర్జించాలి. మొదటగా చేయాల్సింది ఆయన ఆవరణలో ఉన్నప్పుడు ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా. ఎంత చెప్పినా కానీ మీరు అడ్డు ఇటు తిరిగారనుకోండి, ఇంకెవరేం చేయలేరు. నా దగ్గర ₹1 ఉంది. ఈ రూపాయి పట్టుకుని ఏదో కొనుక్కోవడానికి ప్రయత్నం చేశాను. కొనుక్కునే ప్రయత్నంలో ఒక షాప్ దగ్గరికి వెళ్తుంటే చిల్లు పడిపోయి కింద పడిపోయింది. అక్కడికి వెళ్ళి నా మనసు ఎలా ఉంటుందంటే, ఈ రూపాయితో కొనే వస్తువు మీద నా ఫోకస్ ఉంటుంది. ఎక్కడ ఉంటుందండి? కొనే వస్తువు మీద ఫోకస్ ఉంటుంది. ఇది మర్చిపోయాను నేను, దీనికి కన్నం ఉందన్న సంగతి మర్చిపోయాను, కింద పడిపోయింది. షాప్కి వెళ్ళిపోయి కొనేసాను, తీసుకునే టైంకి డబ్బులు లేవు. మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? వాక్యాన్ని వినేస్తున్నాను అనుకుంటున్నాం కానీ దేవుడిచ్చే సమయానికి ఎటువంటి లోక మాలిన్యం అంటకుండా ఆయన ముందు నిలబడి ధైర్యం కలిగిన వారుగా నిలబడి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు అని చెప్పగల ధైర్యం మనకు కావాలి. అలా కావాలంటే ఏం చేయాలంటే కనుక దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపించాలి. ఆమేన్. ఏం చూపించాలండి? విధేయత చూపించాలి. అలా విధేయత చూపించాలంటే ముందుకు వినాలి కదా. విన్నప్పుడు ఏం చేస్తున్నారండి? ఎవరో కదులుతుంటే అటు ఇటు తిరిగేస్తున్నాం. ప్లీజ్ అలా ఉండొద్దు. ఇంకా సమయం ఉందని అనుకోవద్దు. చాలా సందర్భాలు ఇదే ఉంటాం, దేవుడు వచ్చేస్తున్నారు. ఏమో ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. తెలుసా అండి? ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు. ఈ క్షణం రావచ్చు, పడుకున్నప్పుడు రావచ్చు, రేపు రావచ్చు. కానీ మనందరం కలిసి బుద్ధి కలిగిన కన్నికల వలె ఎప్పుడు మన డ్యూటీల్లో మన వాక్యాన్ని నింపుకుని ఉండాలి. అలాగా నింపుకుందామండి. అలా నింపుకోవాలంటే కనుక ముందు శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. ఆ వాక్యాన్ని వినాలంటే కనుక భయభక్తులతో మందిరంలో కూర్చుందామండి. మన ప్రవర్తన సెటరేట్ చేసుకున్నారా లేదా? ఇంకా చేసుకున్నాం. మనం ఇప్పుడు చేయాల్సింది ఒకటి, యెహోవాను నేను ప్రేమిస్తున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో, చెడుతనం మీలో ఉందేమో ఒకవేళ, నాకు నేను అనుకుంటున్నాను, ఏమో పొద్దున్న నుంచి నేనేం చూసానో తెలియదు, నేనేం మాట్లాడానో తెలియదు కనుక నేను లోపల నా హృదయం దోషారోపణ చేస్తుందేమో అని పరీక్ష చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానండి? నా హృదయము నా యందు దోషారోపణ చేస్తుందేమని నన్ను నేను పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడండి? ఇప్పుడే. ఎందుకంటే వాక్యం నాతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు కనుక మీరందరూ చేయాల్సింది ఏంటంటే కనుక, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే మీరు మీ హృదయంలో ఒకసారి అనుకోండి. పొద్దున్న నుంచి ఇంతవరకు ఒకవేళ దేవునికి ఆయాసం కలిగించే పరిస్థితిని ఒకవేళ మీలో ఉంటే కనుక ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటండి? మనసులో అనుకోండి, తండ్రి నేను లోకంతో జీవించను ఉదయం నుంచి ఇప్పటి వరకు. యేసుక్రీస్తు నామంలో నా పాపము, మలినము, అపవిత్రత ఇప్పుడే కొట్టువేయబడును గాక. ఆమేన్. ఇప్పుడు మనందరం కూడా పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత, నీతిమంతులుగా మార్చబడిన తర్వాత దావీదు ప్రార్థించినప్పుడు యెహోవా చెవులకు చొచ్చుకుని వెళ్ళిపోయి సమాధానం నేరుగా ఆయన దగ్గరికి ఎలా వచ్చిందో ఈ రోజు మన జీవితాల్లో కూడా అలాంటి సమాధానము పొందుకునుగాక. ఆమేన్. ఇప్పుడు మనందరం కలిసి పరిశుద్ధులుగా మార్చబడ్డాం. ఏంటి ప్రవీణ్ వెంటనే పరిశుద్ధులుగా ఎలా అయిపోయినాను అనుకుంటున్నారా? చెప్పమంటారా? ఆయనకి క్షణం మాత్రం చాలంట ఎలాంటి పరిస్థితినైనా కానీ తారుమారు చేయగలరు. క్షణం మాత్రం చాలు, పరిస్థితులు ఏమైపోతాయండి? తారుమారు అయిపోతాయి. తండ్రి నా పాపము కడుగు తండ్రి అనగా నేను చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే కనుక పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన మనం చేయగలిగితే ఈ రాత్రి మన పాపలన్నీ కూడా కొట్టువేయబడి ఆశీర్వాదాలు పైనుంచి దిగి వచ్చును గాక. ఆమేన్. దోతులంట దేవుని నిత్యము స్తుతిస్తూ ఉన్నాయి. ఎలా? పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాయి. దానికి విరామం లేదు, అలసట లేదు, ఆకలి లేదు, ఇంకేమీ లేదు, నిద్ర లేదు, ఏమీ లేదు. ఒకే పట్టుకునే పదాన్ని పరిశుద్ధుడు 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 అని. పరిపూర్ణమైన సంతోషం కావాలని ఎవరికండి? దేవునికి పరిపూర్ణమైన సంతోషం కావాలి. ఆదికాండము 1:26 చూద్దాం ఒకసారి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవులను కూడా ఏలుదురుగాక. ఇప్పుడు ఏమంటాం? మనం ఏమి ఉన్నామంట? ఆయన పోలికలో ఉన్నామా లేదండి? ఎప్పుడు దేవదూతలు పరిశుద్ధుడు 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 అంటేనే ఉన్నప్పటికీ దేవునికి సంతోషం కలక్క ఆయన పోలికల్లో చేసుకున్న వారి ద్వారా దేవుడు స్తుతించబడాలని ఆయన ప్లాన్ చేశాడు. ఏం చేశాడండి? ఒక ప్రణాళిక సిద్ధపాటు చేశాడు. ఆయన ప్లాన్ చేయగానే ఆ ప్లాన్లో అమలు చేయడానికి ప్రారంభించాడు. ఆయన పోలికలో చేయడానికి ఒక మట్టిని తీసుకుని ఆ మట్టిని మలిచి తర్వాత ఆ మట్టిలో తన జీవాన్ని పోసి ఈ లోకానికి పంపించేశాడు. పంపించడం లేదండి, మనందరం అలా పంపబడేవాడు వారమే. పంపించడం లేదండి. అలా కొన్ని సంవత్సరాలు గతించిన తర్వాత, కొన్ని సంవత్సరాలు గతించిపోయిన తర్వాత దేవుని స్వరం వినడం మానేసి
దేవుని మాట వినడం మానేసి మనకు నచ్చినట్లుగా జీవించడం ప్రారంభించాం. ఏం చేసామండి? మనకు నచ్చినట్లుగా జీవించడం ప్రారంభించాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 7-9 వచనాలు చూద్దాం. నేను చెప్పేస్తానమ్మా, సమయం ఎక్కువ వేస్ట్ చేయడానికి నేను ఇష్టపడను, అందుకని స్పీడ్గా వెళ్ళిపోతాను ఎప్పుడైనా సరే. మోషే అందరికి తెలిసిందే, యెహోవా అందరికి తెలిసిన వాడే. కొండ మీదకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఏం చేశారని వాళ్ళు అందరు కలిసి తమకు నచ్చినట్లుగా ఒక దూడను తయారు చేసుకుని ఏం చేశారు? పూజించడం ప్రారంభించారు. ఒక నాయకుడు, ఒక సేవకుడు ప్రజలందరినీ నడిపిస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన మధ్యలో ఉన్న శ్యామ్ బ్రదర్ గారు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనందరినీ నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏదో పని మీద, సువార్త పని మీద వేరే ఊరు వెళ్ళేటప్పటికి ఒక 10 రోజులు 4 రోజులు లేట్ అయినప్పటికీ మన సంఘం అటు ఇటు వెళ్ళిపోతుందేమో. అంతేనండి. ఆ సమయంలో మోసే కొండ మీద దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఈ ప్రజలందరూ కలిసి ఏం చేశారండి? తమకు నచ్చినట్లుగా ఒక దూడను తయారు చేసుకుని, ఒక ప్రతిమను తయారు చేసుకుని పూజించడం ప్రారంభించారు. దేవుడు ఎలా చేసుకున్నాడు? తన పోలికలో చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం ఎవరి వారం అంటే కనుక దేవుని వారము. నేను కొనుక్కున్న వస్తువు నాకే సొంతం. నేను మట్టితో తయారు చేసుకున్న బొమ్మ నాకే సొంతం. అంతేనా కాదండి? నేను చేసుకున్న బొమ్మ నాకే సొంతం. దేవుడు చేసుకున్న మనందరం కలిసి ఎవరి సొంతం? ఆయన సొంతం. ఇప్పుడు మనం ఆయన మాట వినకుండా, మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీ పిల్లవాడు మీ మాట వినకుండా పక్కింటి వాళ్ళ మాట బాగా విని కొడి దగ్గరికి వెళ్ళాలంటే కొడి దగ్గర వెళ్ళిపోవడం, పని చేయాలంటే పని చేస్తున్నాను అనుకోండి. మీరు ఏం పొద్దున్నే లేచిన తర్వాత ఏం చేస్తున్నారు? టిఫిన్ పెడుతున్నారు, స్నానం చేపిస్తున్నారు, స్కూల్ పంపుతున్నారు, 2 రూపాయలు అమ్మంటే ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. వీడియోలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు పక్కింటి వాళ్ళ మాట వింటున్నాడు. ఎవరైనా సరే తల్లిదండ్రులు గుండె మీద చేసుకుని, అమ్మ మాకు చాలా సంతోషం అండి అలా చేయడం అని ఎవరైనా అనుకోగలుగుతారా? ఎవరు అనరండి. మరి ఇప్పుడు ఎందుకండి మనకు అన్యాయం చేస్తున్నాం? దేవునికి పోషించేది ఆయన, పంపించింది ఆయన, జీవం ఆయన, మార్గం ఆయన, అంతేనండి. సమస్తము ఆయన మనకిస్తే మనం ఎవరి మాట వింటున్నప్పుడు? అపవాది మాట వింటున్నాం. ఎవరి మాట అండి? అపవాది మాట వింటున్నాం. ఇప్పుడు ఆయనకి సంతోషం కలుగుతుందా అండి? బాధ కలుగుతుందా? మరి ఎందుకని ఆయన బాధ పెడుతున్నాం? ప్రేమించని చెప్పాం కదా. ఎందుకనే? యెహోవాను ప్రేమించని చెప్పాం కదా. ఇదే నా ప్రేమ అంటే. మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ నువ్వు ప్రేమ, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేసి మా అమ్మ చెప్పిన మాట వినకుండా నా ఇష్టం వచ్చిన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకో రోజుని. అది ప్రేమ అవుతుందా అమ్మా? అది ప్రేమ అవుతుందా? కాదు కదా. మరి ఈరోజు మనం ప్రేమిస్తున్నాము దేవుణ్ణి అని చెప్పిన ఈ పెదవులతో కానీ, ఈ హృదయంతో ఒప్పుకోలు చేసుకున్నప్పుడు ఆయనకు తగినట్లుగా ప్రయాణం చేయడానికి, ఆయన తగినట్లుగా జీవించడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశామా? ఆలోచన చేయండి ఒకసారి. అంటే మనం అన్యాయం చేస్తున్నాం మనం తెలియకుండానే. ఆయన చేసుకున్న బొమ్మలు మనం, ఆయన సొత్తు మనం, ఆయన వెలిచ్చి కొనుక్కున్న వారు మనం. అప్పుడు మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఈరోజు మనం చేస్తున్న పనులు ఏంటంటే కనుక అపవాది కార్యాలు చేస్తూ, లోక సంబంధమైన కార్యాలు చేస్తూ, శరీరేచ్ఛలు నెరవేర్చుకోవడానికి దేవుని విడిచిపెట్టి, ఆనాడు మోసే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్రజలు ఎలా అయితే దూడను తయారు చేసుకుని పూజించడం ప్రారంభించారో, ఈరోజు మనము కూడా అంతే. దేవుడు మన ముందు కనబడట్లేదు కదా, స్వరూపంలో కనబడట్లేదు కదని మనం ఏం చేస్తున్నామండి? ఏం చేస్తున్నాం? మనకు నచ్చినట్లుగా ఒక్కొక్క ప్రతిమను, ఒక ఇష్టాన్ని తయారు చేసుకుని దాన్ని పూజించడం మొదలు పెట్టేశాం. ఇప్పుడు ఆయనకు బాధ కలుగుతుందా, సంతోషం కలుగుతుందా? మీరే చెప్పాలి. మరి ఇది ప్రేమ? ఆయన ఎంత ఇష్టంగా చేసుకున్నాడో మనం ఏం చేస్తున్నాం? మీరున్నారు కదా, ఇప్పుడు మీ పిల్లడు మాట వినట్లేదు అనుకోండి, 2-3 సార్లు మొట్టిగా వేస్తారు, 3ఓసారి కొడతారు, 4ఓసారి కొడతారు, 5ఓసారి తీసుకొచ్చి వదిలేయడానికి కూడా ఇష్టపడతారు. నాకు తెలిసి అనుకుంటున్నాను నేను. మరి నాకు ఒకవేళ తప్పు అయితే నాకు క్షమించండి. మ్యాక్సిమం జరిగేది అదే నాకు తెలిసినంతవరకు. పట్టించుకోవడం అవ్వదు కదా. రోజు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు దేవుడు కూడా రెడీగా ఉన్నాడు. ఆయన ఆలోచన చెప్తాను ఈసారి. ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనం ఉంటుంది. తాను భూమి మీద నరులను చేసుకున్నందుకు ఏమైందండి? భూమి మీద నరులను చేసినందుకు తన హృదయము నొచ్చుకుందంట, బాధపడుతుందంట. మరి ఏది ప్రేమే అది? అమ్మ ఇందాక నేను చెప్పాను కదా, అటు ఇటు తిరుగుతూ ఎందుకు ఏం కనబడుతుంది మీకు? ఆ వాళ్ళు అయినా కనబడుతుందా వచ్చే వాళ్ళు? అసలు భయం ఏది, భక్తి ఏది, శ్రద్ధ ఏది? ఒకవేళ మీరు ఇలానే ఉంటే సరదాగా నవ్వుకోవచ్చు, సరదాగా కూర్చొని ఒక 2 గంటలు 3 గంటలు కూర్చొని వెళ్ళిపోవచ్చు. కానీ మీరు అనుకున్నది జరగడం అసాధ్యం. మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను సత్యం చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ఉన్నది చెప్పడానికి ఇష్టపడుతున్నాను. పనికి వెళ్ళిన తర్వాత పని చేసి
ఆ జీతం తీసుకుంటే ఆ సంతోషం వేరు. నేను పని చేయకుండా దొంగతనంగా డబ్బులు తెచ్చుకున్నాను అనుకోండి, నాకు సంతోషం ఎక్కడ ఉంటుంది? కార్లు కనుక్కొచ్చి ఏదైనా తిరిగేయచ్చు, కానీ నా సెల్ఫ్ లోపల చెప్తూ ఉంటుంది అది దొంగ డబ్బు అని. నువ్వేమీ ఏమి పని చేయవు దేవుని కోసం, కనీసం వాక్యం కూడా శ్రద్ధగా వినవు. ఆయన దగ్గర నుంచి మాత్రం అన్నీ కావాలి మనకి. ఒకవేళ ఆయన లేట్ చేయడానికో ఏంటంటే దేవుడు ప్రార్థన చేయడు. మన ప్రార్థన ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండి అడగండి. అంతేనండి, ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా ఉండి అడగాలి. మీరు ఇష్టానుసారంగా తిరిగేసి నేను అడిగేస్తానంటే ఆయన ఇస్తాడా? అది న్యాయం కాదండి. న్యాయం అనేది ఉంది కదా భూమి మీద. మన న్యాయంగా అడగడానికి ప్రయత్నం చేద్దామండి. అలా కాలక్రమం అయిపోతున్నప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత మరొకసారి ఇంకో వాక్యం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉందంట. ఏమైంది? దేవుడు భూలోకాన్ని చూసినప్పుడు అది చెడిపోయిందంట. చెడిపోయినప్పుడు అంటున్నాడు, మీరందరికీ తెలుసు కదా, నోవాహు కాలంలో ఏం జరిగింది? మొత్తం జలప్రలయం వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది. ఏం కొట్టుకుపోయింది? ఆయన కోపం వచ్చింది. మరి నా ప్రజలు వినట్లేదు, నా కుమారులు వినట్లేదు. ఇంకో విషయం చెప్పమంటారా? ఆయన చేసుకున్న బొమ్మ కనుక ఆయన ఇష్టం అండి. అది ఆయన చేసుకున్న బొమ్మలు కనుక, ఆయన చేసుకున్న సృష్టి కనుక ఆయన ఇష్టం. అది ఆయన మన అందరికి సరిపోం. మీరు సరిగా లేరు, మీరు మాట వినట్లేదు, మీరు ఫలించట్లేదు. మొదట్లో అన్న మాట ఏంటి? మీరు వెళ్ళండి, భూమిని సిద్ధపరచుకోండి, మీరు ఫలించండి అని చెప్పాడు. ఇది మానేసి ఇష్టానుసారంగా తిరిగినప్పుడు ఆయన కోపం రాదా? ఆయన కోపంలో న్యాయం లేదా? ఆయన మరలా రెన్యూ చేసుకోవాలనుకున్నాడు, కొత్తగా చేసుకోవాలనుకున్నాడు కనుక దాన్ని తుడిచిపెట్టేసి మరలా కొత్తగా తయారు చేసుకొని ప్లాన్ చేశాడు. ఒకరు కనబడ్డారు ఆయనకి. ఎవరండి? నోవాహు ద్వారా మరలా ఏమైంది? ప్రారంభమైందండి. అప్పుడు అనేక మందిని ఈ లోకానికి పంపించాడు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మొదటిగా దేవుడు పరలోకం నుండి మనల్ని గైడ్ చేశాడు. తర్వాత వినట్లేదని యేసుక్రీస్తు ప్రభువాన్ని నేరుగా ఈ లోకానికి పంపించాడు. అయినా వినట్లేదనేసి తర్వాత తన సేవకులు ఈ లోకానికి పంపించాడు. అయినా వినట్లేదని పరిశుద్ధాత్మ దేవుని మన మధ్య నుంచి మాట్లాడుతూ గైడ్ చేస్తున్నాడు. 4 పరిస్థితుల్లో మనం ఏ మాటకు లోబడమో ఆలోచించేద్దాం ఒకసారి. దేవుడు డైరెక్ట్గా మాట్లాడినప్పుడు వినలేదు. యేసుక్రీస్తు ప్రభు నేరుగా వచ్చి మనకు కనబడి వాక్యాన్ని తెలియజేస్తూ నడిపించినప్పుడు వినలేదు. పైగా ఏం చేసాం? ఆయన్ని సిలువకు అప్పగించేసి కొరడా దెబ్బలు కొట్టి మోక మీద ఉమ్మేసి ఇష్టానుసారంగా చేసేసి ఆయన తరిమేసి కొట్టేశాం. ఎందుకు? మంచి చేయడానికి వచ్చినోడిని కొట్టి చంపేశాం. అయ్యో, నేనెప్పుడు చంపేశాను అనుకుంటున్నారా మీరు? సరే, అప్పుడు చంపలేదు, ఇప్పుడు చంపుతున్నారు కదా. అప్పుడున్న ప్రజలు చంపేశారండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నామని చెప్తున్నాం పెదవులతో, హృదయం ఏమో దూరంగా పెట్టేసుకున్నాం. ఈ ప్రజలు ఏం చేస్తున్నారండి? ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? హృదయాన్ని దూరంగా పెట్టుకుని పెదవులను దగ్గరికి ఇచ్చేద్దాం ప్లాన్ చేస్తున్నారు. కానీ దేవునికి ఏ మాత్రం అది ఇష్టపడ్డు. దేవునికి ఏం కావాలంటే విరిగి నలిగిన హృదయంతో ఆరాధన చేయగలగాలి. అంతేనండి, విరిగి నలిగిన హృదయంతో దేవుని ఏం చేయాలా? ఆరాధన చేయాలి. అలా చేయాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండే ప్రార్థన చేయాలి. నేను ఎవరితో స్నేహం చేస్తానంటే నాలా ఉన్నవాడితోనే స్నేహం చేస్తాను, మంచి అలవాట్లు ఉన్నవాడితోనే స్నేహం చేస్తాను. అంతేనండి, మంచిగా ఉన్నవాడితో. ఈరోజు దేవునితో సహవాసం చేయాలంటే కనుక మనం కూడా కొన్ని క్వాలిటీస్ ఉండాలండి. కొన్ని క్వాలిటీస్ ఉండాలి. పెంట కుప్పల మీద ఉన్నప్పుడు ఆయన ఏం చేసి లేవనెత్తి శుభ్రం చేసి కడిగి పరిశుద్ధంగా తెల్లని వస్త్రాలు వేసి ఆయనలా తయారు చేసి పక్కన నిలబెట్టి నడిపించుకుంటూ వెళ్తుంటే మనకు లోకంలో కనిపెడిందా అని వేపన్ని తిరిగేయడం. అంతేనే చేసేది మనం అండి. పరిశుద్ధంగా చేసాడు లేదు ఆయన. చేసిన తర్వాత ఏం చేస్తున్నాం వల్ల ఆయన చెయ్యి విడిచేసి లోకంతో ఇష్టానుసారంగా తిరిగేస్తున్నాం. సాయంత్రం వచ్చేసి మోకరం చేసి ప్రార్థన చేస్తున్నాం. ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒక మురుగు పట్టిన గ్లాసులో వాటర్ వేసి ఇచ్చారు. లోపల వేసిన వాటర్ మంచిదే, కానీ గ్లాసు మురుగు పట్టింది. తాగుతారా? ఎవరైనా తాగుతారా? ఎవ్వరం తాగడానికి ఇష్టపడమండి. ఎందుకంటే డైరెక్ట్ కనబడుతుంది అది మురుగు పట్టింది అనేసి. అంతేనండి, మన హృదయం మురుగు పట్టే ఉంది, మన పెదవులు మురుగు పట్టే ఉన్నాయి, మన శరీరం ఇంకా లోకంతోనే ఉంది. కానీ మందిరానికి వెళ్ళగానే పరిశుద్ధాత్ముడా తండ్రి 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 హల్లెలూయా 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 హల్లెలూయా. ఎక్కడికి వెళ్తుంది ఈ ప్రార్థన? ఎక్కడికి వెళ్ళాలి ఇది? సరే, మీరు ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నారు? ఎక్కడికి వెళ్ళాలని ఆశపడుతున్నారు? ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలా లేదా? దేవుని దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఏం చేయాలి?
పరిశుద్ధమైన హృదయం మనం కలిగి ఉండాలి. ఆమేన్. అలా కలిగి ఉండాలంటే కనుక మనం ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. అమ్మ ప్లీజ్ ఒకసారి అర్థం చేసుకోండి. అటు ఇటు చూడొద్దు ప్లీజ్. మీకు ఏం కనబడుతుందో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి. నా ఆలోచన ఎలా ఉంటుందంటే కనుక నేను ఒక పని ప్రారంభించానంటే కనుక అది పని అయ్యేదాకా కూడా నేను ఇష్టం వచ్చినట్టు తిరగడానికి ఇష్టపడను. ఒకటి చెప్తున్నాను, దేవునిలో మనం ఎదగాలన్నా కానీ, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా కానీ అటు ఇటు తిరగడం అసలు అది న్యాయమే కాదు. అసలు మనం ఎందుకు వచ్చామండి? దేవుని వాక్యాన్ని వినడానికి, సంపాదించుకోవడానికి వచ్చిన మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉన్నది ఎంతసేపు ఉంటామండి? 2-3 గంటలు ఉంటాం అంతే. ఇక్కడ ఈ 2-3 గంటల్లో కూడా ఒక గంట అటు ఇటు తిరిగేసి ఊపేసి ఎందుకు వచ్చిన పనులు ఏమి అర్థం కావట్లేదు. మనం ఎందుకు వస్తున్నాం? ఫస్ట్ మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్తున్నాం? మొదటి పాయింట్ ఏంటి? మనం దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నాం? అయితే దేవుని నామని ప్రైజ్ చేయాలి, ఆయన స్తుతించాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. అంతేనండి. ప్రార్థించాలి, మన అవసరత ఏదో ఉందో అవన్నీ పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేనండి. ఈ పని మానేసి ఎందుకు అటు ఇటు తిరుగుతా నాకు అర్థం కావట్లేదు. అవును, నేను బాధతో నా బాధ ఏంటంటే కనుక మనందరం కలిసి పరలోకం ముందు ఉన్న ఆ దేవుని ముందు నిలబడాలి. ఇన్ని రోజులు దేవునిలో ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు వచ్చిన తర్వాత నువ్వెవరో తెలియదు అన్నాడు అనుకో, ఎంత బాధ తెలుసా మీకు? దేవుడు వచ్చిన తర్వాత నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు అనుకోండి, ఆయన ఎంత బాధ. మనం ఏమనుకుంటాం? అదేంటి ప్రభు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాను, ప్రతి ఆదివారం వాక్యాన్ని విన్నాను, వాక్యాన్ని చదివాను, ప్రార్థన చేశాను అనుకుంటాం. కానీ సరైన జీవితాన్ని ఆయనకి ఇవ్వకపోతే కనుక ఆయన ఏమంటాడు? ఆయన నువ్వెవరో నాకు తెలియదు. నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువు నాకు తెలియదు, కానీ ఎన్నిసార్లు వాక్యాన్ని వినేసి అనేక మీటింగ్కి వెళ్ళిపోయి నాకు తెలియదు, కానీ సరైన జీవితం దేవునికి అర్పించకపోతే కనుక వ్యర్థమే. అందుకని ధర్మశాస్త్రంలో అంటే కనుక, ధర్మశాస్త్రంలో అన్ని ఆజ్ఞలు 9 ఆజ్ఞలు చేసేసి ఒక ఆజ్ఞలో మిస్ అయిపోతే కనుక చేసిన ఆజ్ఞ అన్నిట్లు కూడా అపరాధులు అయిపోతామంట. అవునా కదా? అవుతున్నావా లేదా? ఈ వాక్యం అన్నీ తెలిసినా కానీ ఎందుకు అంత అశ్రద్ధ నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంత అశ్రద్ధ? ఆయన అంత శ్రమపడి డబ్బులు వెచ్చించి, ఆయన పరిస్థితి నాకు తెలుసు, ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇది పెట్టడానికి ఇష్టపడ్డాడు. నాకు తెలుసు బాగా. డబ్బులు ఏం చేయట్లేదు ఆయన, ఇబ్బందులు ఉన్నాడు ఆయన. శ్యాంపాల్ గారు చాలా ఇబ్బందులు ఉన్నారు ఆయన అయినా పెట్టడానికి ఇష్టపడ్డాడు. దేవుని ప్రేమ తెలిసింది కనుక నా గ్రామస్తులు కానీ, నా చుట్టుప్రక్కల వాళ్ళు గారు, లేదంటే నా సంఘంలో ఉన్న వారందరూ కూడా రక్షించబడాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి, పరలోక రాజ్యమందు కుడిపార్శ్వమందు కూర్చున్న ధన్యత పొందుకోవాలని ఆయన ప్లాన్ చేశాడు. కనీసం ఆయన ప్లాన్కి మనం న్యాయం చేయాలి కదా. మాట్లాడితే ప్రేమించేస్తున్నాం దేవుని అంటున్నాం. ఎక్కడ ప్రేమించేస్తున్నాం అండి? ప్రేమ అంటే ఏంటో పెదవులతో చెప్పేయడమేనా? ఐ లవ్ అని చెప్పేయడమేనా? దేవునితో చెప్పడం కదా, క్రియలు చూపించాలండి. క్రియలు చూపించాలి. ఆయనకి శ్రమపడి ఒక ప్లాన్తో ఆయన ఈ లోకానికి మనం పంపించాడు, ఒక ప్రణాళిక వేశాడు. కానీ ఆ ప్రణాళిక ఇంకా నెరవేర్చబడకుండా మనం ఇష్టానుసారంగా తిరుగుతున్నాం. కానీ ఇక మీదటైనా సరే మనం చేయాల్సింది ఏంటండి? ఆయన మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దామండి. చేయాలంటే కనుక కొన్ని విషయాలు చెప్తాను, నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం నేను చదివేస్తాను, సమయం లేదు కనుక. నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కనుక మన మార్గాలు సరళం చేయబడతాయి. ఆమేన్. అంతేనండి. ఇంతవరకు దేవుడు ఏం చేశాడండి? మనం పంపించాడు, ఆయన ఎన్నో చెప్పాడు, ప్రవక్తలు పంపించాడు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, సేవకులు వచ్చారు, అనేక మంది వచ్చినా కానీ మనం మాట వినట్లేదు. సరే, ఈరోజు ఏదో వాక్యం వినడానికి శ్రద్ధ చూపించాం కనుక సరే ఉందామనుకుంటారండి దేవుని మార్గంలో వెళ్ళడానికి ఉందామనుకుంటారు కనుక ఆయన చెప్తున్న మాటలు, ఒకవేళ నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నడవడానికి ఇష్టపడుతున్నావు కనుక నీకు చెప్తున్న కొన్ని కండిషన్స్. ఎక్కడికి వెళ్ళడానికి? దేవుని రాజ్యంలో ఆయన కుడిపార్శ్వమందు కూర్చుని పరిశుద్ధుడు 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 అని నిత్యము పలికే ఆ ధన్యత పొందుకోవడానికి చేయాల్సిన కొన్ని పనులు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. నీ ప్రవర్తన అంతటిని, అమ్మా ఒకసారి చాలా జాగ్రత్త వినాలి, నీ ప్రవర్తన అంతటిని, కొద్దిగా కాదు, నీ ప్రవర్తన అంతటిని దేవుని అధికారానికి ఒప్పుకుంటే కనుక నీ మార్గాలన్నీ కూడా ఏమవుతాయండి? సరళం చేయబడతాయి. ఆమేన్. తర్వాత ఇంకో వచనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. ఒప్పేసుకున్న మనం చేయాల్సింది ఏంటంటే కనుక పైన ఏదైతే ఉందో, అంటే మరలా మనం ఈ లోకానికి వచ్చాం కదా, వచ్చిన తర్వాత తిరిగి వెళ్లాల్సిన ప్రదేశం ఎక్కడైతే ఉందో ఆ పైన ఉన్న వాటిని వెతకడం మీదే శ్రద్ధ ఉంచాలి. ఆమేన్. ఏం చేయాలండి? పైన ఏదైతే ఉందో ఆ పరలోక రాజ్యాన్ని సమీపించడానికి ఏదైతే పని చేయాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలాంటి వాక్యాన్ని గుణంగా జీవించాలో అవన్నీ నేర్చుకోవడానికి పైన వాటిని మాత్రమే, ఆ పరలోకమందున ఆ దేవాతి దేవుని చూడడానికి మాత్రమే మనం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. అంతేనండి. ఎప్పుడు
మన ప్రవర్తనని ఆయనకి ఇచ్చిన తర్వాత. ఇవ్వకుండా కాదండి, అర్థమైందా మీకు? ఇవ్వకుండా కాదు, ఇచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు పైన ఉన్న వాటి మీద మాత్రమే దృష్టి పెట్టాలి. ఎలా వెళ్ళాలి, ఎలా ఎలా జీవించాలి. మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలి. చేసిన తర్వాత ఇంకొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నేను చదివేస్తాను. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి ప్రయత్నం చేయాలి. అంటే అర్థం ఏంటంటే కనుక ఒక క్రమంలో నడవడానికి, ఒక క్రమమైన జీవితాన్ని దేవునికి అర్పించడానికి మనం ఏం చేయాలండి? ప్రయత్నం చేయాలి. అంతేనండి. ఎప్పుడు? ఆయన అధికారానికి ఒప్పుకున్న తర్వాత పైన ఉన్న వాటిని మాత్రం చూడడానికి ప్రయత్నం చేయాలి. గొర్రెల కాపరి ఏదైతే చెప్తున్నాడో దాని గుణంగా గొర్రె ఎలా అయితే వెళ్ళిపోతుందో మనము కూడా ఆ క్రమంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. అంతేనండి. ఆ క్రమంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని మాట వింటే ఎలాంటి ప్రొటెక్షన్ మనకు కలుగుతుందో చెప్తాను. లోతు ఒక భయంకరమైన ప్రదేశంలో ఉన్నాడు. ఆ ప్రదేశాన్ని దేవుడు కాల్చేయడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకంటే మాట వినట్లేదు, ప్రజలు మాట విన ఇష్టానుసారంగా జీవించేస్తున్నారు. కానీ ఆ ప్రదేశంలో దేవునికి ఇష్టంగా ఉన్న లోతు ఉన్నాడు ఇక్కడ. అప్పుడు ఏం చేశాడు దేవుడు? తన దేవదూతలను పంపించి రక్షించడానికి. నువ్వు వచ్చే బయటకంటే మనోడు ఇంకా లేట్ చేసేస్తున్నాడు. లేట్ చేస్తుంటే రావట్లేదు, మాట వినట్లేదు. అయినా కానీ ఏం చేసినప్పుడు దేవుడు బలవంతంగా తీసుకొచ్చి ఒక సురక్షితమైన ప్రదేశంలో పెట్టాడు. ఆయన ప్రమేయం లేకపోయినా, ఎవరిదండి? లోతు ప్రమేయం లేకపోయినా తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడండి? ఒక సురక్షితమైన ప్రదేశంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? దేవునికి ఇష్టంగా ఉన్నాడు గనక. మీకు అర్థమైందా? మనం దేవునికి ఇష్టంగా ఉంటే చాలండి, మన పరిస్థితులన్నీ కూడా మంచిగా మార్చబడతాయి, మన మార్గాలన్నీ కూడా సరళం చేయబడతాయి. అలా చేయబడంటే కనుక మన ప్రవర్తన దేవుని అధికారానికి ఇవ్వడానికి ఇష్టపడి పైన ఏదైతే ఉందో, దేవుని మాట ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని వినడానికి శ్రద్ధ చూపించి, కాపరి అనగా యేసు క్రీస్తు వారు ఏదైతే మనతో మాట్లాడుతున్నారో, వాక్యపు లేఖనాల ద్వారా ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని బట్టి నడవడానికి, ఒక క్రమంలో నడవడానికి ప్రయత్నం చేయాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.